నీట్ ఎగ్జామ్ పైన చాలా చర్చ నడుస్తూ ఉన్నది. ఆ నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. చాలామంది దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎస్ఐటి కావచ్చు, ఏదైతే సంస్థ నిర్వహిస్తూ ఉందో సో భవిష్యత్తుని గాలికి వదిలేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా వెంటనే ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలంటూ కూడా చాలా విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తారు నీట్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ లీకేజీల పైన ఏం చెప్తారు? నీట్ ఎగ్జామ్ అనేది ఇది మొదటిది కాదు. గతంలో అనేక సార్లు పేపర్ లీకేజ్ అయింది. 2024లో పేపర్ లీకేజీ, అది కూడా రద్దు దాకపోయింది, ఇది కూడా రద్దు దాకపోయింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం మేము గతంలో ఈ ఎగ్జామ్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లుండేనంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కండక్ట్ చేసుకునేది, వాళ్ళ అడ్మిషన్స్ ఇచ్చేది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకటే వ్యవస్థ ఉండాలి, అందులో నుంచి ఒకే దేశం ఒకే పరీక్ష అనే దాంతో ఈరోజు పరీక్షను కేంద్రీకృతం చేసింది. అంటే దేశవ్యాప్తంగా ఒకటే పరీక్ష తెచ్చింది. దేశవ్యాప్తంగా ఒకటే పరీక్ష చేసి ఈ పరీక్ష నిర్వహణకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీని తీసుకొచ్చి దాని పత్రికని పరీక్షని వాళ్ళు కండక్ట్ చేశారు. ఈ కండక్ట్ చేయడం వల్ల ఇది ఏమైపోతూ ఉందనంటే, ఇంత పెద్ద రాష్ట్రం, ఇంత పెద్ద దేశంలో, దాదాపు ఇంత పెద్ద దేశంలో కొన్ని లక్షల మంది రాసే ఈ ఎగ్జామ్లో దేశంలో ఏదో ఒక మూలన పేపర్ లీకేజ్ అయితే ఇది ఏమైపోతుందంటే మొత్తం ఎగ్జామ్నే రద్దు చేసే వైపుగా పోతూ ఉంది. అందుకే మేము పీడిఎస్ విద్యాసంఘంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలుగా, లేకపోతే ప్రగతిశీల ఆలోచన పరులుగా, సమాజం గురించి పనిచేసే వాళ్ళంగా మేము ఏం చెప్తున్నాం అంటే, ఈ పరీక్ష విధానమే అసలు సరిగా లేదు, ఈ ఎన్టీఏని రద్దు చేయాలి, ఈ పరీక్షని ఇంతకుముందు లాగానే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నిర్వహించుకునే విధంగా అధికారాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మొదటిగా. అంతేకాదు ఈరోజు నీట్ ఎగ్జామ్ అనేది ఇది రెండోసారి లీక్ కావడము, అదేవిధంగా రద్దు కావడం. దాదాపు భారతదేశ వ్యాప్తంగా ఈసారి నీట్ ఎగ్జామ్ అనేది 23 లక్షల మంది రాశారు. మన రాష్ట్రం నుంచి దాదాపు 75,000 మంది ఈ నీట్ ఎగ్జామ్ని రాశారు. ఈ 75,000 మంది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు రాస్తే ఆ పరీక్ష రద్దు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడిన ఒక పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే ఒకవైపు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 75,000 మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతూ ఉంటే, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతూ ఉంటే ప్రభుత్వాలు ఏం స్పందించిన పరిస్థితి ఉంది. ఎన్టీఏ ఏం చెప్తా ఉంది, ఎన్టీఏ పిల్లలు ఏదైతే వాళ్ళ ఎగ్జామ్ ఫీజు ఉందో ఆ ఎగ్జామ్ ఫీజుని రీఫండ్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే విద్యార్థుల భవిష్యత్తు వీళ్ళు రీఫండ్కి లింక్ పెడుతున్నారు కానీ అసలు ఎగ్జామ్ ఎందుకు లీక్ అవుతూ ఉంది, అసలు పటిష్టమైన భద్రత చర్యలు ఎందుకు మనం తీసుకోలేకపోతా ఉన్నాం, ఇన్నిసార్లు లీక్ కావడానికి కారణం ఏందని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు రివ్యూ చేయని ఒక పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎన్టీఏ ఇప్పుడు దీని వెనక మీద బీజేపీ వాళ్ళు ఉన్నారు అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఒకరిని అరెస్ట్ కూడా చేశారు, ఆయన బీజేపీ నాయకుడు అనేది వస్తుంది. 30 లక్షల డబ్బులకి అది మొత్తం కూడా అమ్ముకొని మహారాష్ట్ర లీక్ అయ్యి అది రాజస్థాను, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఇట్లా అనేక రకమైన రాష్ట్రాలకి ఈ ప్రశ్నపత్రం షేర్ చేయబడి ఉంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. పూర్తి స్థాయి విచారణ చేయడమే కాదు, ఈరోజు ఈ నీట్ లీకేజ్ పేపర్కి ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, తను కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది రెండోసారి లీక్ కావడం, రద్దు కావడం కూడా రెండోసారి. దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసిరన్నారు గతంలో. ఆ కమిటీ కూడా ఒక సిఫార్సులు ఇచ్చిందని తెలుస్తూ ఉంది సంస్థకి. ఏదైతే ఈ ఎగ్జామ్స్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తే ఎట్లాంటి పేపర్ లీకేజీలు కావు అని చెప్పడం జరిగింది. అయినా కూడా మళ్ళీ ఈ విధంగా కండక్ట్ చేయడం అనేది ఎట్లా చూడవచ్చు? అంటే మొదటి నుంచి దేశంలో ఒకే తరహా ఎగ్జామ్ విధానం మనకు అసలు వీలు కాదు. ఎందుకనంటే మన దేశంలో వివిధ రాష్ట్రాలని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ఐడెంటిటీ, ఒక్కొక్క భాష ఉంది. అట్లా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఒకే తరహా ఎగ్జామ్ మనకి ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2017లో ఎస్ అనిత అనే ఒక అమ్మాయి తమిళనాడులో ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ వచ్చిన ర్యాంకరు, తను నీట్ రాసింది. నీట్ రాస్తే కనీసం క్వాలిఫై కాలేదు. క్వాలిఫై కాకపోతే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అంటే ఆ ప్రాణాన్ని మీరు యాంజి తీసుకొస్తారు అని ఇట్లాంటి వాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు. నిన్న గోవాలో ఒక స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రద్దయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 100 మంది ఆత్మహత్య చేసుకున్న ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశవ్యాప్తంగా ఒకే తరహా ఎగ్జామ్ అనేది పనికిరాదు. ఒకవేళ పనికిరాదు కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎగ్జామ్ నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మరి లీక్ అయింది కదా, మరి ఇక్కడ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే దీని మీద కూడా ఒక నిష్పక్షపాతకంగా మనకి విచారణ చేయాలి.
ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే. ఓవరాల్గా నీటికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుతోనే ఆటలు ఆడకుండా ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి లీకేజీ చేసినటువంటి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులని అరెస్ట్ చేసి వారికి కఠిన చర్యలు చేపడితేనే మరి ఇంకోసారి ఇట్లాంటి లీకులు కాకుండా ఉంటాయి. కాబట్టి అదేవిధంగా ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో అది కూడా ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పటిష్టమైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంలో అన్ని విధాలుగా ఇవాళ ప్రిపేర్ చేస్తే ఈ లీకులు కాకుండా ఉంటాయి. కాబట్టి ఇటు ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్టీఏ కావచ్చు సక్రమంగా మరోసారి ఎగ్జామ్ నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి కూడా పీడిఎస్ నేత మహేష్ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు సల్మాన్ రావుతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, పంజాగుట్ట నుంచి.